అన్నా సెక్యూరిటీ అతను సెల్ఫీ అడిగితే ఇవ్వలేదేంటన్నా? సెక్యూరిటీకి సెల్ఫీ ఇస్తే చీప్ అయిపోతావురా. చీప్ లిక్కర్ అమ్ముకుంటే చీప్ అయిపోలా? అంటే మాజీ సీఎం బిజీగా ఉన్నానని తెలియాలి కదరా వాళ్ళకి. ఎక్కడ పబ్జీ ఆడుకుంటానా? నువ్వు ఎవరికి చెప్పకపోతే చెప్తాను రా. నీ మీద ఒట్టాను, ఎవరికి చెప్పను. టాబ్లెట్ టైం అయిందని పక్కెళ్ళాను రా. ఓ నేను అదే అనుకున్నాను. సెక్యూరిటీ వాడికి సెల్ఫీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదన్నా. అవునరా, నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా సెల్ఫీ ఇచ్చుంటే మంచి ఫేమ్ చేసుకొని ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకునేట్టు. దేవుడి గదిలో కాదన్నా, ఇంటి ముందు పెట్టుకునేవాడు, వీలైతే అతని ఆఫీస్ ముందు పెట్టుకునేవాడు. ఎందుకురా? నీ ఫోటో పెట్టుకుంటే అతని డ్యూటీ చాలా ఈజీ అయిపోద్దన్నా. ఎలారా? నీతో సెల్ఫీ దిగిన ఫోటో అతని ఆఫీస్ ముందు పెట్టుకుంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారన్నా? ఏమనుకుంటారా? రాష్ట్రాన్ని దోచుకున్న పెద్ద దొంగే అతనికి తెలుసని ఏ దొంగలకన్నా తెలిస్తే అతని ఇంటికి కానీ ఆఫీస్కి కానీ వస్తారన్నా. ఇతని పని ఈజీ అయిపోదు. కట్టలేదు అంటున్నారు, మరి కట్టిందేదండి? ఏం నువ్వు కట్టింది? బాబాయ్కి సమాధా? ఈ ప్రభుత్వం మనం మెడికల్ కాలేజీలు కట్టలేదని మన మీద లాలేస్తా ఉంది. నీ బాధ బొఫేలో కూడా రాకూడదన్నా. ఏం అరుస్తున్నావన్నా? మేత కోసం గేదరిచినట్టు. అదే కదరా. అయినా నువ్వు మెడికల్ కాలేజీలు కడతానని చెప్పి దాని మీద కూడా మేసావనుకో, మనం కట్టిన కాలేజీలు పూర్తయితే కనుక ఎలా ఉండేది? పూర్తయితే అలా ఉంటుందా? నీ బతుక్కి పోస్టర్లు చూపించడం తప్ప నీ పాలనలో పూర్తి చేసింది ఏదన్నా ఉందన్నా? ఇప్పటికీ మన గవర్నమెంట్ ఉండుంటే అలా కట్టుకుంటా పోయేటోళ్ళం. ఎక్కడికి వెళ్తావో కట్టుకుంటూ కాటికా? ఒకసారి చూడండి మీ కళతో, అక్కడ ఏముందో. ఏముంది అక్కడ? పిల్లర్ల మీద పిట్టలు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి, బేస్మెంట్ మీద బల్లులు తిరుగుతున్నాయి. కనీసం గోడలన్నా కంప్లీట్ అవ్వలేదు కదన్నా. అంటే ఇసుక దొరకలేదురా. దొరకకుండా చేసింది నువ్వే కదన్నా. బాబు గారు ఆ ప్రభుత్వంలో కియా తీసుకొచ్చాడు కదా, మన ప్రభుత్వంలో నువ్వేం తీసుకొచ్చావన్నా? మనము తీసుకొచ్చాం కదరా. ఏం తీసుకొచ్చుంటావు? మా అయితే ప్యాలెస్కి మటన్ పై తీసుకొచ్చుంటావు. లోకేష్ బాబు 7 నెలల్లో 20 కంపెనీలు తీసుకొచ్చాడన్న రాష్ట్రానికి. అదే మన ప్రభుత్వంలో చాలా కంపెనీలు మన రాష్ట్రానికి వస్తాయని చెప్పి నాకు కాలు పట్టుకున్నారా? నిజం చెప్పన్నా? నేను కాలు పట్టుకున్న వాళ్ళు రాలేదురా. మన ఇంట్లోకి వచ్చే వాళ్ళకి ఎమోషన్ ఉందో లేదో చూస్తాం కదా, అలాంటిది మన రాష్ట్రంలోకి వస్తున్నారు, వాళ్ళకి ఎమోషన్ ఉందో లేదో చూడాలి కదా. అవును. అందుకే కమిషన్ అడిగా, వాళ్ళు కాదన్నారు. నేను భారతీయ కోట్లీ అన్నా, వెళ్ళిపోయారు. దాంట్లో నా తప్పే ఉంది అన్నా. మనం వెనక్కి పంపించిన కొన్ని కంపెనీలు చదవమంటావా? చదవరా, జనానికి తెలియాలి కదా. రిలయన్స్ మనమే పంపించేశాం, ఆదాని మనమే పంపించేశాం, అమర్ రాజా బ్యాటరీ మనమే పంపించేశాం, జాకీ మనమే పంపించేశాం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మనమే పంపించేశాం. అందుకే అన్న మనల్ని కూడా అధికారం నుంచి పంపించేసారు. అన్నా యాంకర్ ఈశ్వరా? ఎస్, యాంకర్ ఈశ్వర్. మై లవ్లీ డాగురా నువ్వు. నా కోసం కుక్క కంటే ఎక్కువ అరుస్తావురా నువ్వు. అది గుర్తు పెట్టుకోనే అన్న, బయట అందరు అరిపించి మరి కొడుతున్నారు. నన్ను ఎవరేమని అంటే చాలు కుక్కల మీద పడిపోతావు. అందుకే అన్న, రోడ్డు మీద వస్తుంటే చివరికి కుక్కలు కూడా మీద పడుతున్నాయి. డిబేట్లు పెట్టి నా గురించి ఎంత డప్పు కొడతావురా? అలా డప్పు కొట్టినందుకే ఇప్పుడు డప్పు ప్లేస్ లో నన్ను పెట్టి కొడుతున్నారన్న. నందమూరి తమన్ ఆరారన్నా. ఏం ఫేక్ న్యూస్ చెప్తావురా? ఫేక్ న్యూస్ చెప్పడంలో నువ్వు పీకురా. ఆ ఫేక్ న్యూస్ చెప్పినందుకు పీకుతున్నారన్న బయట. లిక్కర్ స్కామ్ మందైతే అందులో టీడీపీ ఉందని చెప్పావు. ఏం తాట్రా? అందుకే తాట తీస్తున్నారన్న. ఒక్కొక్కసారి ఛానల్ నీ పేరు మీద రాసేయాలనిపిస్తూ ఉంటుందిరా. ఇస్తావా? కానీ నేను ఛానల్ ఎవరి పేరు మీదకైతే రాస్తానో వాళ్ళకి ప్రాణహాని ఉందని బయట టాకు. ఆ ప్రాణాన్ని నీ వల్లే కదన్న. ఈ జగనన్న అంటే ఏంటో చూపిస్తా. ఈసారి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. అవినాష్ కోయ్ కోయ్ బాబాయ్ బాయ్ బాయ్, ఇదే కదన్నా నీ వేరే లెవెల్లో ఉండే సినిమా. అమ్మ వద్దు చెల్లి వద్దు ఆస్తే ముద్దు, ఇదే కదన్నా నీ వేరే లెవెల్ సినిమా. దీనిలో ఒక అదిరిపోయే డైలాగ్ ఉంటుందన్న, ఎవరన్నా వాట అడిగితే టాటా చెప్పేస్తా. రిషికొండ మీద ప్యాలెస్, మీ డెవలప్మెంట్ మాకు తెలుసు, ఇదే కదన్నా మీ వేరే లెవెల్లో ఉండే సినిమా పేరు. ప్యాలెస్లోకి పోయింది ఎలుక, దాని మీద దొబ్బేసింది ఎంతో ఎవరికి ఎరుక. నాకు ఇష్టం ఎగ్ పప్పు, 5 సంవత్సరాలు తిన్నాను నాన్ స్టాప్, ఇదే కదన్నా నీ వేరే లెవెల్ సినిమా. ఈ ఎగ్ పప్పు సినిమాలు ఏమైనా ఉన్నాయా డైలాగులు నాకు తెలియకుండా? అద్భుతమైన డైలాగ్ ఉందన్న. అదేంటంటే ఎగ్ పఫ్ అంటే సైజ్ కాదు స్కామ్. రే వాలంటరీ, రోజు మా ఇంటి ముందుకు వచ్చి వాళ్ళకి వందనం పెట్టాలరా.
ఎందుకంటే అంత గొప్ప జీవితాలు ఇచ్చా మీ అందరికీ. ఉప్పు పప్పు రాని జీతాన్ని ఇచ్చి గొప్ప జీవితం ఇచ్చానంటావేంటి? వాలంటీర్ జాబ్ మాకిచ్చావు, అందులో కూడా 100 కోట్లు దొబ్బేశావు. నీ దోపిడి తెలియాలంటే ఇంటర్ పాస్ అయితే సరిపోదన్న, మినిమం డిగ్రీ డిస్టెన్స్లో పాస్ అవ్వాలి. వాలంటీర్ జాబ్లో మన స్కామ్ చేసింది తెలిసిపోయిందా? డిగ్రీ డిస్టెన్స్లో పాస్ అవడం కదరా, నాకు దగ్గరగా ఉండాలి. మనం చేసిన స్కామ్లని తెలిస్తే ఇంకా గుండెగా సచ్చాడేమో. ఇంటింటికి వెళ్ళి పథకాలు ఇవ్వడానికి మేము పాటలు పడ్డాం. పథకం ప్రకారం మీ ఇంటికి కోట్లు నువ్వు తీసుకెళ్ళావు, కష్టం మాకు కోట్లు మీకా అన్న. పేరు సంక్షేమ పథకం, పేరు మాది, మనీ నీది. మన కాన్సెప్ట్ అదే కదరా, మంచి చేశానని మీకు అనిపించాలి, మనీ నాకు రావాలి. అన్న ఈ 5 సంవత్సరాలు నువ్వు దేవుడు అనుకున్నామన్న, కానీ 5,000 ఇచ్చే వాలంటీర్ జాబ్లో కూడా వాటా తీసుకున్నావు అంటే నువ్వు మామూలుడి కాదన్న, మనిషి జన్మలో పుట్టిన రాక్షసుడు. ఈ రాక్షసుడిని ఆ లోకరక్షకుడే కాపాడాలి. హల్లెలూయా. నిన్ను తీసుకెళ్లి లోయలో పడేయ. పరిపాలన ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి, రాజకీయం ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి. మీ ప్రభుత్వంలో పద్ధతి లేదని చెప్పిన డాక్టర్ సుధాకర్ని పిచ్చోడుగా చిత్రీకరించారుగా, అదేనా రాజకీయం? పథకాలని డోర్ డెలివరీ చేయకుండా ప్రాణాలను తీసి డోర్ డెలివరీ చేయడమే కదా రాజకీయం అంటే. నవరత్నాలు అని చెప్పేసి నవ్వులపాలైన జాతిరత్నం నువ్వే కదా. చచ్చిపోయే శవం దగ్గరికి వెళ్ళి స్మైల్ చేసి నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన ఎలక స్మెల్ వస్తుంది. మర్చిపోయినా, ఆ ఎలక మీద కూడా వెనకేస్తావు కదా. చెత్త పక్కన నుంచుంటే కంపు వస్తుంది. ఆ చెత్త మీదే పన్ను వసూలు చేసిన మీ ప్రభుత్వాన్ని తలుచుకుంటే అంతకంటే ఎక్కువ కంపు వస్తుంది. రాజకీయాలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి. పాలనంటే ప్రజలకు కష్టాలు రాకుండా ఎదురు నిలబడ్డాం, కానీ నువ్వు ప్రజలకు కష్టాలు తెచ్చి కొండ మీద ప్యాలెస్ కట్టుకున్నావు. నిన్ను చూసి నేర్చుకోవాలి రాజకీయం. చూడనా విడుదల రజని ఎలా అరుస్తుందో పోలీసుల మీద. రేయ్, నా క్యాబినెట్, నా క్యారెట్, నా చిలకలూరుపేట ప్యారెట్ నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళ బట్టలు ఉడదీస్తానని చెప్పా. ఆమె ఏం చేస్తా ఉంది చూడు, నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో గొడవ పడుతూ తాట తీస్తా ఉంది. ఆ కారులో ఏముంది? ఆమె పిఏ ఉన్నాడనా, ఆమె పర్సనల్స్ అన్నీ అతని దగ్గరే ఉన్నాయి. వాడిని ఒక్కడిని పట్టుకుంటే చాలరా, ఆ బతుకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అందుకే ఆమె పోలీసులు స్టాప్ చేస్తుందన్న లోపలికి వెళ్ళకుండా. సతీ సావిత్రి కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఎముడితో ఇంత గొడవ పడలేదురా. అటు చూడరా, ఎందుకు పోలీసులు వచ్చి ఆ పియ్యను పట్టుకుంటున్నారు? చీటింగ్ కేసు అన్నా. చీటింగా? ఏదైనా చేస్తే గీస్తే మనం చేయాలి, కానీ వాడేవాడరా చేయడానికి? కరెక్ట్గా చెప్పావన్నా, నువ్వు చీటింగ్కే కింగ్ అన్నా. నాకు క్లియర్గా అర్థమైపోయిందిరా. ఫస్ట్ ఆ పిఏని అరెస్ట్ చేస్తారు, తర్వాత మన చిలకలూరుపేట ప్యారెట్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఉందిరా. ఏంటన్నది? రజనీని లోపలేసి రిలీజ్ చేయకపోయినా రిలీజ్ అయిందని బయట చెప్పుకుంటారా. ఎలా అన్నా? విడదల రజనీ. అన్నా మన అల్బినేని వంశీకి బెయిల్ వచ్చిందంటనా? ఐఎమ్ ఎక్సైటెడ్. హలో అన్నా, ఇంకో కేసులో మళ్ళీ లోపలేసారంట అన్న. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్. సూట్ కేసులు లోపల పెట్టుకున్నప్పుడు తెలియదంటరా, లోపల వేసి కేసులు పెడతారని. ఇంతకేం కేసు అంట? నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ కేసు అంటన్నా. వాడు బయట ఉండడం కంటే లోపల ఉండడమే మంచిదిరా. ఎందుకన్నా? ఒకసారి వాడు చూడరా, వాడు మొహం సాయి చూడరా. వాడు బయట ఉంటే వాడు మొహం చూసి జనాలు భయపడతారా. ఒక స్థాయి ఇచ్చిన పార్టీకి ద్రోహం చేస్తే మొహం అలాగే తయారవుద్దన్నా. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళేం పీకేరు, వీళ్ళేం పీకేరు, పీకేరు అన్నారు. ఇప్పుడు చూడు ఆ మొహం ఎట పీక్కపోయిందో. 5 సంవత్సరాలు అయితే బాయిలర్ కోడ్లాగా ఉండేవాడన్నా. ఇప్పుడు చూడరా, గోడ మీద బల్లిలా ఉన్నాడు. గాలి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతున్నట్టున్నాడన్నా. గాలి మాటలు ఎక్కువ మాట్లాడితే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందిరా. అన్నా దగ్గుతున్నాడన్నా. అధికారంలో ఉన్నప్పుడు నా దమ్ము చూడు అన్నాడు, ఇప్పుడు దగ్గు చూడాల్సి వస్తుంది.